హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్యాక్ట్స్. ఈరోజు నేను మీకు అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దీని ద్వారా మనం ఎలా డబ్బులు సంపాదించవచ్చు, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, దీని ద్వారా మీరు మీ బిజినెస్ని ఎలా పెంచుకోవచ్చు, ఇలా డిజిటల్ మార్కెట్ గురించి ఇంకా మరిన్ని విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వాళ్ళు చూసినట్లయినా కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్లో పెట్టుకోండి. సో వీడియో చూస్తున్నారు కానీ అతి తక్కువ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో చూసిన ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఇక వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? మీ అందరికీ మార్కెటింగ్ అంటే ఏంటో తెలిసి ఉంటుందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు మార్కెటింగ్ అంటే ఏంటో తెలియకపోతే అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని ప్రజలకు తెలియజేయడం లేదా ప్రజల్లోకి తీసుకువెళ్ళడాన్ని మార్కెటింగ్ అంటారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మార్కెట్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. మొదట్లో ఇంటింటికి వెళ్ళి మార్కెటింగ్ చేస్తే ఆ తర్వాత రేడియో, తర్వాత టీవీ, ఇంకా చెప్పాలంటే న్యూస్ పేపర్ల ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంతగానో పెరిగింది. అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు కదా, అలాంటప్పుడు మార్కెటింగ్ పద్ధతులు కూడా మారాలి కదా. సో అందుకని డిజిటల్ మార్కెటింగ్ అందుబాటులో వచ్చింది. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్ని డిజిటల్ మీడియాని వాడుకొని ప్రజల్లోకి తీసుకువెళ్ళడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కొన్ని కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటి ప్రొడక్ట్స్ని యూట్యూబ్ ద్వారా కూడా వాళ్ళు సేల్ చేయించుకుంటారనమాట. సో అది డిజిటల్ మార్కెటింగ్లోకి వస్తుంది. అసలు దీనివల్ల ప్రయోజనం ఏంటి, ఇది ఎలా చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ చేయడం నేర్చుకోవడం ద్వారా ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయా? ఇందాక చెప్పిన విధంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మార్కెటింగ్ విధానాలు కూడా మారుకుంటూ వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ యుగం ప్రారంభమైంది కాబట్టి మార్కెటింగ్ విధానాలు కూడా మారుతున్నాయి. అందుకని ఇప్పుడు ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో మన వ్యాపారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ ఎంతో అవసరం. ఇతర మార్కెటింగ్ పద్ధతులతో పోలిస్తే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. ఉదాహరణకు నేను చెప్పాలంటే నేను ఒక వీడియో తయారు చేస్తున్నా. ఈ వీడియో మీకు ఒక ప్రోడక్ట్ అనుకోండి, నేను ఒక కస్టమర్కి, అంటే మీరు కస్టమర్ అనుకోండి, నేను ప్రోడక్ట్ని తయారు చేస్తున్నా, యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ డిజిటల్ మార్కెట్కి వాళ్ళకి అమ్ముతున్నా. సో ఈ వీడియోని మీకు నచ్చితే తప్పకుండా చూస్తారు, కానీ లైక్ చేస్తారు, కింద మీకు ఈ ప్రోడక్ట్ ఎలా ఉందని కామెంట్లు కూడా పెడతారు. కొంతమందికి వీడియో నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. అది మీరు నచ్చిన వాళ్ళు గుడ్ కామెంట్స్ పెడతారు, నచ్చిన వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. అంటే మీకు ఉదాహరణకి ఈ వీడియో కూడా ఒక డిజిటల్ మార్కెటింగ్ అని మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్ అనే సంస్థకి ఆ నా వీడియోని వాళ్ళకి అమ్ముకుంటున్నా. సో ఆ ఇన్కమ్ వాళ్ళు నాకు ఇస్తున్నారు. నేను వీడియో చూసినందుకు నా ప్రోడక్ట్ మీద యాడ్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ ద్వారా నాకు ఇన్కమ్ వస్తుంది, అటు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఇద్దరు ఒక పార్ట్నర్షిప్ లాగా ఉంటుంది. సో ఇది మీకు ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, మనం టీవీలో ఏదైనా ఒక ప్రకటన వేయాలనుకుంటే అది ఏ ప్రాంతం వాళ్ళకి చూపించాలి, ఏ వయసు వాళ్ళకి చూపించాలి, ఎంతమందికి చూపించాలి, ఇలా చాలా విషయాలు మన కంట్రోల్ మరియు ట్రాక్ చేయలేం. అలాగే ఈ టీవీలో మన యాడ్ రావాలంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు చేయవలసి ఉంటుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్లో అలా ఉండదు. మనం మన యాడ్ని ఏ వయసు వాళ్ళకి కావాలంటే వాళ్ళకి చూపించగలం. అలాగే ఏ ప్రాంతం వాళ్ళకి ఏ సమయంలో ఏ భాష వచ్చిన వాళ్ళకి చూపించాలని మనం కంట్రోల్ చేయవచ్చు. మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఒక మంచి మార్గం అని చెప్పవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి ప్రోడక్ట్ లేదా సర్వీస్ లేకపోయినా మీకు డిజిటల్ మార్కెటింగ్ చేయడం వచ్చి ఉంటే మీరు వేరే వాళ్ళకు డిజిటల్ మార్కెటింగ్ చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. అసలు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ఎలా? చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. మీరు గనక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే మీకు ఒక యూట్యూబ్లో చాలా వీడియోస్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీకు ఎలాంటి ఖర్చు లేకుండా సింపుల్గా ఇంట్లో ఉండి మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు యూట్యూబ్లో ఉండే వీడియోస్ చూసినంత మాత్రం డిజిటల్ మార్కెటర్ కాలేరు. కాబట్టి మీరు నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ని సంపాదించుకోవచ్చు. అందుకోసం మీరు మీ ఊర్లో ఉన్న ఏదైనా ఒక వ్యాపారానికి ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు మంచి అనుభవం వస్తుంది. ఇలా మీకు ఒక మంచి అనుభవం వచ్చాక మీరు ఇతర వ్యాపారులకు కలిసి వాళ్ళ వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ చేసినందుకు కానీ డబ్బులు తీసుకోవచ్చు. సో ఇది ఎలా అంటే, మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నాక మీరు పబ్లిష్ చేస్తారంటే ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, ఇన్స్టాగ్రామ్ అని,
ఇలాగ మీ ప్రోడక్ట్ అనేది ఎవరో ఒకరు ప్రోడక్ట్ తీసుకొచ్చి దాంట్లో మీరు కొనిపిస్తే మీకంటూ పర్సంటేజ్ వస్తుంది. దీన్నే డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ పర్సంటేజ్, మనీ పర్సంటేజ్ అని కూడా అంటారు. సో మీకు ఏ ప్రోడక్ట్ని సేల్ చేయించినందుకు పర్సంటేజ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మీకు ఎర్న్ అనేది ఇంకా మోర్ చేసుకోవచ్చు, అంటే మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు డిజిటల్ యుగంలో. సో డిజిటల్ వ్యాపారానికి మీకు కావాల్సిన ఏమీ లేదు, పబ్లిక్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటే చాలు, మనీ అయితే ఈజీగా ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు, పెద్దగా కష్టపడిన అవసరం కూడా లేదు. సో ఈ వీడియోని అయితే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.